హాయ్ అందరికీ. ఈరోజు మేమంతా ఫ్యామిలీతో కలిసి వండర్‌లా ప్లాన్ చేసుకున్నాం హైదరాబాద్. మా వారిని కలవడానికి వచ్చాం కానీ వండర్‌లా అండ్ గోల్కొండ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ వండర్‌లాకే వెళ్తున్నాం. మా వారిని పికప్ చేసుకోవడానికి ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చాము. ఆయన అయితే కెనడా నుంచి వస్తున్నారనేసి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో వ్లాగ్ పెట్టాను కదా. ఫ్యామిలీతో ఇక్కడికి రావడం నిజంగా వర్త్ అవుతుందా? ఎంత ఖర్చు అవుతుంది అసలు ఈ వండర్‌లాకి? పిల్లలకి సేఫ్గా ఉంటుందా? అన్ని వీడియోలో చెప్పుకుందాం. రేపైతే మేము వండర్‌లాకి బయలుదేరాలి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందంటే, నేను సెకండ్ టైము రావడము, మా పిల్లలైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు. మా వారు వచ్చినప్పుడల్లా పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన మేము ఈ శంషాబాద్ దగ్గరలో ఉండే ఈ స్కై హోటల్ అయితే బుక్ చేసుకుంటాం. చాలా నీట్గా ఉంటుంది. ఈ థర్డ్ టైము రావడం. ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలతో వచ్చాం కదా, 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మాకు దగ్గరలో. ఇక్కడ నుంచి మనం ట్రావెలింగ్ బాగా అంటే మనకి వండర్‌లా కానీ గోల్కొండ కానీ దగ్గరలో ఉన్నాయా చూసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు దగ్గరలో ఉన్నాయో చూసుకుని ఆ విధంగా జర్నీ చేయాలి. మళ్ళీ మనం రిటర్న్ అవ్వడానికి కూడా రైల్వే స్టేషన్ల దగ్గరలో ఉన్నాయో చూసుకుని ఆ విధంగా రూమ్ తీసుకోవాలి. హైదరాబాద్ వచ్చామంటే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కదా. బిర్యానీ తెచ్చుకుని తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. సాయంత్రం 12 వరకు మాట్లాడుకున్నాం. ఇక విషయాలు, కెనడా విషయాలు, ఇంకా మన ఇంటి దగ్గర విషయాలన్నీ మాట్లాడుకుని పిల్లలు మేము ఇంకా నిద్రపోయాం. ఇంకా తెల్లవారితే ఇంకా ప్రయాణం వండర్లాకి వెళ్ళాలని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు పిల్లలైతే. ఫస్ట్ మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి వెళ్ళారు, ఒకసారి స్కూల్లో తీసుకెళ్లారనమాట. మా చిన్న అబ్బాయి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇదిగోండి రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకున్నాం వండర్లాకి. సమ్మర్ వచ్చిందంటేనే పిల్లలు ఇంట్లో ఉండరు కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేయాలంటారు. అలాంటి టైంలో బెస్ట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్లోని వండర్లా. ఇక్కడ ఏం లేవు చెప్పండి. రంగురంగుల రైడ్స్ ఉంటాయి, సముద్రాలు అనిపించే వాటర్ వేవ్స్ ఉంటాయి, సూపర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, పిల్లలు చిన్న చిన్న మూవీస్ కూడా చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే ఆ మూవీస్ పెద్దవాళ్ళకి కూడా ఎక్కువ నచ్చుతాయి. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంటుందండి. ఒకరోజు ఫ్యామిలీతో ఇలా తీసుకెళ్తే పిల్లలు ఫుల్ సాటిస్ఫై అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ అంటే పిల్లలకి ఫుల్ ఎంజాయ్ కావాలి కదా. ఇక్కడికి రావడం నిజంగా వర్త్ అవుతుందా? ఖర్చు ఎంత పడుతుంది? పిల్లలు సేఫ్గా ఉంటారా? అన్ని వీడియోలు చెప్పుకుందాం. మేము మొత్తం ఖర్చు చేసింది ఎంత అంటే, ఈ వండర్లా టికెట్ మాత్రం నలుగురికి 8,000 పడింది. అయితే ముందు చూసినప్పుడు కొంచెం ఎక్కువగానే అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక ఆ ఫీలింగ్ మారిపోయింది. ముఖ్యంగా ఒక రైడ్ అయితే నిజంగా మిస్ అయితే పెద్ద నష్టమే. అది వీడియో చివరిలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో చివరి వరకు చూడండి. దిగ్గానే మంచి సెకండ్ వండవి చూడండి. ఇంగ్లీష్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలండి. అందరూ టోపీలు పెట్టుకుని వాళ్ళు దిగారు కారులోంచి. వీళ్ళన్నీ భలే సెటప్ చేసుకుని వస్తారు. చూస్తేనే ఏదో ఫారెన్ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. చూడండి వండర్లా మొత్తం బయట అన్నమాట. ఈ ఫ్లోరు ఇలా ఉంది చూడండి. చిన్న చెక్కింగ్ అయ్యాక లోపలికైతే వచ్చేసాం. ఇదైతే ఎంట్రింగ్ అన్నమాట. చూడండి వండర్లా బోర్డు ఏ విధంగా ఉందో, మనం అక్కడి నుంచి ఆ బోర్డు లోపల నుంచి వెళ్ళాలన్నట్టు. ఇది ఎంట్రింగ్లో ఈ విధంగా ఉంది. కొంచెం వీకెండ్ కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారండి. మేము వెళ్ళింది సండే అన్నమాట. గురించి మాట్లాడుకుంటే మేము ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకున్నాం. మనం ఒక నెల ముందే బుక్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి, తక్కువ రేటు పడతాయి అన్నట్టు. మేమైతే ఒక వారం ముందు బుక్ చేయడం వల్ల, అంటే నెల ముందు చూసాం, అప్పుడు 2,000 తగ్గింది. కానీ నలుగురు మీదను, కానీ మేము బుక్ చేయలేదు. తర్వాత ఆ ఆఫర్ పోయింది. ఇంకా ఎలాగైనా బుక్ చేసుకోవాలి, వెళ్ళాలనుకున్నాం కాబట్టి మనిషికి వచ్చి 2,000 టికెట్ అన్నట్టు. ఎలాంటి ఆఫర్ లేకుండా మొత్తం నలుగురికి కూడా 8,000 అయింది అన్నట్టు. అయిపోయాక ఇంకా లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ లాకర్ తీసుకున్నారు, లాకరు కీ తీసుకున్నారనమాట. అది 400 పడింది. మన విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే ఆ లాకర్లో పెట్టేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఒక వాచ్ ఇస్తారు. ఆ వాచ్ని లాకర్ దగ్గర పెడితే అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇదిగోండి వండర్లా మ్యాప్ మొత్తం ఎక్కడెక్కడ ఏముంటాయో ఈ మ్యాప్ని చూసుకుని చాలామంది వెళ్తారు. ఇది గుర్తుందా మీకు? ఈ రైడు బ్రహ్మానందం గారు గుర్తొస్తారు ఇది చూస్తే కదా. ఇదైతే అస్సలు ఎక్కకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాను, కానీ ఈవినింగ్ అయితే ఎక్కించేశారండి మా పిల్లలు మా వారును. అసలు కళ్ళు మూసుకున్నాను, ఎక్కినండే దిగినండే కళ్ళు తెరిచాను. అయినా కానీ పొట్ల పేగలేని బయటకు వచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది బాబు. అది మాత్రం చాలా కష్టం అనిపించింది నాకైతే. ఆ రైడ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన పిక్చర్ మూమెంట్లు క్యాప్చర్ చేసే సిస్టమ్ ఉందంట అక్కడ. కొంత మనీ కడితే మనకి మనం ఏ విధంగా ఫీల్ అయ్యామనే పిక్చర్స్ ఇస్తారంట. కానీ మేము తీసుకోలేదు. నా పిక్చర్ తీసుకోవాలంటే ఇంకొకటే ఉంటుంది. మా వారు షర్ట్ ఇచ్చుకుని అలాగే ఉండిపోయాను.
అండ్ ఈ రైడ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఎన్నిసార్లు ఎక్కమని ఎక్కేస్తాను ఫ్యామిలీతో. చాలా బావుంటది. రైల్‌లాగా వచ్చింది కదా చక్కగా. ఈ రైడ్ చూడండి పైకి ఎత్తుకు తీసుకెళ్ళి పైన తిప్పుతదన్నట్టు. అసలు మామూలుగా కాదు. ఒక గట్స్ ఉన్నవాళ్ళే ఎక్కాల రైడు. చాలా డేంజరు. నేనైతే ఎక్కలేదు. నాకైతే ఈ రైడే నచ్చింది. ఇక్కడే నుంచిని చాలా సేపు చూసాను. 2 టైమ్స్ కూడా ఎక్కాను. చాలా నచ్చింది. ఎన్ని సార్లైనా ఎక్కొచ్చు. ఎన్నైనా తిరగొచ్చు. మనకి ఫ్రీ అన్నమాట ఇది. కానీ టైం సరిపోదు. అన్నిట్లికి మనం అన్నీ ఎక్కాలి కాబట్టి టయాన్ని చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. ఒకే దగ్గర ఉన్నాం అనుకోండి టైం అంతా అక్కడే పట్టేస్తుంది. రైడ్స్ ఎక్కినప్పుడు మన దగ్గర ఫోన్లు కానీ అలాగే బ్యాగ్స్ కానీ ఏం ఉంచుకోకూడదు, కింద పడిపోతాయి కదా. అందువల్ల ఎక్కినప్పుడు ఎలాంటి మూమెంట్లు తీయలేం కానీ బయట నుంచి తీయగలము. మా పిల్లలు మా వారు ఒక రైడ్ అయితే ఎక్కారు, నన్ను ఎక్కమన్నారు. నన్ను అసలు నేను ఎక్కలేదు. కింద నుంచి వీడియో తీసాను, చూద్దాం అది కూడా. ఇక్కడ చూడండి పైన ఇలా వంతెన కింద ఉంది కదా, ఇక్కడ ఫ్లవర్స్ అండ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడికైతే నాకు చాలా నచ్చింది. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. ఫస్ట్‌గా కన్‌ఫ్యూషన్ లేకుండా ఏం చేయాలంటే, ఒక గంట పాటు మొత్తం అన్నీ చూసుకోవాలి. అప్పుడు మనం ఫ్రెష్‌గా మన డ్రెస్సులతో చక్కగా ఉంటాం కాబట్టి, మనం ఫోటోలు తీసేసుకోవాలి ఫస్ట్ మొబైల్స్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాక, ఆ తర్వాత మనం వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలి. ముందే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళకూడదు. మేము ఏం చేసామంటే, ఒక గంట సేపు పిక్చర్స్ అన్నీ దిగాము చక్కగా నీట్‌గాను. అన్నీ చూసాము. తడిచిపోయిన బట్టలతోటి అంతగా చూడలేం కదా అనేసి మొత్తం తిరిగాము. ఒక గంట సేపు చూసాక కొన్ని చిన్న రైడ్స్ అయితే ఎక్కాము. చూడండి ఇది చాలా చిన్నగా అనిపించింది. ఎక్కేక మాత్రం కళ్ళు తిరిగిపోయినాయి. చిన్నగానే ఎక్కుతాం కానీ ఎక్కక మామూలుగా ఉండదండి బాబు. ఇదైతే చూడండి ఏ విధంగా ఉందో, అసలు చూస్తేనే భయం వేస్తుంది. ఇవి చిన్నగా అనిపిస్తాయి, ఎక్కినప్పుడు చాలా భయం వేస్తుంది. మా వారు పిల్లలు అయితే ఒక రైడ్ అయితే ఎక్కుతున్నారు. ఇదండి, ఇది అసలు చాలా డేంజర్ అండి బాబు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, పక్క నుంచి కిందకి అన్నీ తిప్పేస్తుంది. అసలు కళ్ళు తిరిగిపోవడం ఖాయం. కానీ ఎలా ఉంటారో కానీ, అంటే మనకి అన్ని సీట్ బెల్ట్స్ అన్నీ పెట్టేస్తారు. మనం పడమని మనకు తెలుసు కానీ ఆ విధానాన్ని మనం ఆపుకోలేం. అసలు లోపల నుంచి పేగులు బయటకు వచ్చేస్తున్నట్టు, మైండ్ ఏమవుతుందో తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. చూడండి ఏ విధంగా తిప్పుతున్నారో. పైకి వెళ్ళి ఇలా కిందకి అలా ఆఫ్ చేసి ఉంచారు ఒక 2 సెకండ్స్. మళ్ళీ ఇటువైపుకి వచ్చి చూడండి ఇలా తిరుగుతూనే ఉంది. మళ్ళీ గిరగిరా తిప్పేశారు దీన్ని. కింద కూర్చొని చూస్తున్న నాకే కళ్ళు తిరిగినాయి. నా వెనక కూడా చాలామంది అందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వీడియోలు తీస్తున్నారు. మా వాడు చూడండి, మా పెద్దోడు చేతులు దూకుతున్నాడు, నాకేం భయం లేదు అన్నట్టుగా. కానీ వాళ్ళకి మనసులో కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. చూడండి ఎంత రౌండ్ తిప్పుతున్నారు చూడండి బాబోయ్. నేను ఇక్కడే అంతే. ఇంకా చూడండి ఈ వైపుకి తీసుకెళ్ళి నేను ఏదైనా ఒక రైడ్ ఎక్కినాక ఏం చేస్తున్నాను తెలుసా, కళ్ళు మూసేసుకుంటున్నాను. కళ్ళు మూసేసుకుని దిగేటప్పుడు కళ్ళు తెరుస్తున్నాను అంతే. ఇంకా ఇదిగోండి చూడండి బాబోయ్ ఎలా తిప్పుతున్నారంటే నాకే భయం వేసింది. బయట వాళ్ళకంటే బాగానే ఉందని చెప్తున్నారు. మనసులో మాట చెప్తారేంటి, కొంచెమైనా ఎవరైనా భయపడతారు. చూడండి ఆ వైపుకి తీసుకెళ్ళి తిప్పేస్తుంది ఇలాగన్నట్టు. మరీ చిన్నపిల్లలకు కాదన్నట్టు, మరీ చిన్నపిల్లలకి వేరేగా ఉన్నాయి. చాలా ఉన్నాయి చిన్నపిల్లలకైతే, కొంచెం పెద్దవాళ్ళకి అన్నట్టు. చూడండి ఒక మూలకి తీసుకెళ్ళి అలా తిప్పుతుందో. నిజంగా నాకు కళ్ళు తిరిగినాయండి బాబు. ఇవి ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు. ఇవన్నీ కూడా రైడ్స్ అన్నీ కూడా మనకు టిక్కెట్లోనే ఉంటాయి ఫ్రీ. అయితే మా టికెట్ గురించి చెప్పాలి మీకు. ఇదంతా చిన్నపిల్లల సెక్షన్. ఎంత బాగుందో చూడండి క్యూట్గా. ఇలాంటివి ఎక్కితే తిరగమంటే తిరిగేస్తాను నేను. ఇక టికెట్స్ కోసం చెప్పుకుందాం. అదైతే 2000 టికెట్ అన్నమాట. దీనికి ఒక రకమైన కలరు బ్యాండేజ్ అయితే ఇస్తున్నారు, చేతికి పెట్టేసుకోవచ్చు. అయితే 4000 టికెట్ ఉంది, దానికి వేరే కలర్ బ్యాండేజ్ ఇస్తున్నారు. అయితే 4000 టికెట్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో చెప్తాను. ఫస్ట్ మేము తీసుకున్న 2000 టికెట్లో అయితే మాకు ఫుడ్ కూడా కలిసి వచ్చేసింది. ఫుడ్ తీసేసుకోవాలండి, తీసేసుకుంటేనే మంచిది. లేదంటే వేరేగా మనం కొందాము అంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. టికెట్లో ఫుడ్ని యాడ్ చేసుకునే తీసుకున్నాం మేమైతే. అలా తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఈ భవనంలో చిక్కు వరల్డ్ రైడ్ అని చాలా బాగుంటుందండి. ఇందులో చిన్న మూవీ కింద ఉంటుంది. మనకి స్పెట్స్ ఇస్తారు, 3D స్పెట్స్. అవి చూసాము, చాలా నచ్చింది నాకైతే. పిల్లలుగా అనుకుంటారు కానీ మనకు కూడా మస్తు నచ్చుతుందండి. అది అస్సలు మిస్ అవ్వద్దు. ఆ రైడ్ పిల్లలది అన్నట్టు లోపల సినిమాలాగా మూవీలాగా చూపిస్తారు. చాలా నచ్చింది నాకైతే. మేము ఉదయం 10 o'clock వచ్చాము, ఈవినింగ్ 10కి వెళ్ళాము. అయినా మాకు టైం సరిపోలేదు అసలు. ఎంత
ఎక్కువ టైంని మేనేజ్ చేసుకుంటామో అంత మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ మేము లాకర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అన్ని విలువైన వస్తువులని ఇందులో పెట్టేస్తున్నాము. అసలైంది ఎదురుంది సముద్రాన్ని తలిపించే వాటర్ వేవ్స్, వాటర్ ఫాల్స్ అన్నీ కూడా. వాటికి వెళ్ళే ముందు ఫస్ట్ కడుపు నిండా ఫుడ్ తినేసి బాగా ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం, తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చాలామంది వాటర్లో తడిసి వచ్చి తింటున్నారు. అలా ఎందుకులే, ఇలా చేద్దాము, ముందు తినేద్దాం అనేసి ఇక్కడ ఫుడ్ చూడండి, ఈ భవనం దగ్గరకు వచ్చాము. ఇదంతా ఫుడ్ అన్నమాట. బఫెట్ సిస్టమ్ పెట్టారు. అసలు నిజంగా చెప్తే నమ్మరు కానీ ఇంట్లో వండుకున్నంత టేస్ట్గా ఉన్నాయండి. కూరలు అలా లూజుగా కాకుండా దగ్గరగా చాలా చక్కగా చేశారు. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంత మంచిగా చేస్తున్నారంటే ఈ అయిపోయిన వెంటనే పట్టుకొచ్చి మళ్ళీ నింపుతున్నారు. నిజంగా ఎంత తినాలంటే అంత తినొచ్చండి. ఈ స్నాక్స్ అండ్ చికెను, అన్ని రకాల కూరలు, కర్రీలు, బిర్యానీలు అయితే 3 రకాలు ఉన్నాయి. చాలా నచ్చిందండి. బఫెట్ సిస్టమ్ అయితే సూపరు. కానీ ఎక్కువ తినాలనుకున్నప్పుడు చాలా తక్కువ తింటాము. అన్నీ టేస్ట్ చేయాలనుకున్నాం కానీ అవ్వలేదు. అసలు కడుపు నిండిపోయింది. పానీపూరి చూసారా? పానీపూరి లవర్స్ ఉంటే మస్తు కుమ్మేయచ్చు. పాస్తా లవర్స్ ఉన్న వేడిగా చేసేస్తున్నారు. చూడండి, ఎప్పుడు తినేది రైసే కదా. రోటీస్ అయితే పెట్టుకున్నాము, శనగల కర్రీ అండ్ చికెన్ పెట్టుకున్నాము. చికెన్ కర్రీ అయితే మస్తు టేస్ట్ ఉందండి. చెప్పడం కాదు, అసలు నిజంగా అంత బాగుంది. నాకు ఎంతో నచ్చితే కానీ చెప్పను. చికెన్ కర్రీ అయితే మస్తు నచ్చింది. ఇందులో ముక్కలు కానీ గ్రేవీ కానీ వావ్. మేము రోటీస్ తిన్నాము, రైస్ ఎప్పుడు తినేది కదా అనేసి. రైస్ కూడా బిర్యానీలో 2 రకాలు తిన్నాము. కానీ ఇక్కడ చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటారు తినేద్దామని, కానీ వాళ్ళ అవడం లేదు. వాటర్లో తడిసి వచ్చే వాళ్ళైతే చాలా తక్కువే తింటారు. నన్ను అడిగితే ఫస్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేసేసి ఒక గంట సేపు అటు ఇటు తిరిగి అప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తే మన హెల్త్కి కూడా బాగుంటుంది. ఇక లాస్ట్ ఐస్ క్రీమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఇంకొక గంట సేపు లోపలే కూర్చున్నాం. ఇంకా ఏసీ ఉందన్నమాట ఇక్కడ. బయటకు వెళ్తే వేడిగా ఉంది కొంచెం అనేసి ఇక్కడే ఒక గంట సేపు అలా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అంతా కూడా నీట్గా ఉన్నాము. 1 గంట తర్వాత బయటకు వచ్చాం. ఇంకా బయటకు వచ్చాక లాకర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము ఫోన్ తడవకుండా, మనం వాటర్ వేవ్స్ దగ్గరికి వెళ్తాం కదా, ఫోన్ తడవకుండా ఒక కవర్ అయితే కొన్నాము. అలాగే డ్రెస్ కూడా అవసరం కదా, ఇక్కడ మళ్ళీ డ్రెస్ తీసుకోవాలి మనం. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. డ్రెస్సులు చాలా కలర్స్ ఉంటాయి. మేమైతే ముక్కుపొడం కలర్ తీసుకున్నాము. ఇదిగోండి, ఈ బ్యాగు 150 రూపీస్ ఎంతో పడింది. ఇక్కడే కాదు, ఎక్కడైనా మనకు ఉపయోగపడుతుంది. చూడే విధంగా ఫోన్ పెట్టేసుకుని మెడలో తగిలించేసుకుంటున్నారు అందరూ. వీడియోలైనా ఫోటోలైనా మనం వాటర్లో తీసుకున్నప్పుడు ఫోన్కి అలాగా తడవకుండా నీట్గా ఉండడం కోసం ఎక్కడైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి బ్యాగ్ తీసుకోవడం మంచిదే కదా అనేసి తీసుకున్నాం అన్నట్టు. ఇదిగోండి, ఈ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము. చాలా కలర్స్ ఉన్నాయి. మేమైతే ఇంటి దగ్గర కూడా పిల్లలు వేసుకుంటే బాగుంటుంది అనేసి, మనకి మాపుకు కూడా ఆగితే అని ఆ కలర్ తీసాం. చూడండి, ఇదిగోండి డ్రెస్సులు కొట్టయితే నేను మిస్ అయింది అనుకున్నాను. క్లిప్పింగ్ ఉంది చూడండి, మనకి ఆరెంజ్ కలరు అండ్ అన్ని కలర్లు మన సైజుకి తగ్గట్టు తీసేసుకోవడమే. డ్రెస్ వచ్చేసి మనకి 350 అలా పడింది. కొంచెం డిజైన్స్ ఉన్నాయి, మరి ఎక్కువ కాస్ట్ ఉంటాయి, మళ్ళీ అలా ఉంటుంది అన్నట్టు. మనకి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ తీసుకోవచ్చు. ఇదిగో డ్రెస్ అయితే వేసుకున్నాం. కానీ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ అందరూ ఇదే వేసుకుంటారు కాబట్టి పెద్ద కామనే అనిపిస్తుంది, పెద్ద అనిపించదు. కానీ అదే ఇంటి దగ్గర అనుకోండి ఏదలుగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, సూర్యుడి ఎండ బగబగలు ఆడిపోతుంది. మస్తు ఎండ కాస్తున్నప్పుడు అలా వాటర్ వేవ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రాన్ని తలపిస్తుంది. అసలు ఎంత బాగుంటుందంటే, ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఇలాంటివి 2 ఉన్నట్టున్నాయి. పిల్లలకి మస్తు ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి పెద్దవాళ్ళు ఎక్కేటి ఇంకా పెద్దగా ఉంటాయి అన్నట్టు. చూడండి, ఆ టబ్బులో వాటర్ నిండుతుంది. ఒక్కసారిగా కిందకు వదులుతుంది అనమాట. కింద జనాలు నుంచి ఉంటున్నారు. ఒక్కసారిగా పడుతుంటే హ్యాపీగా ఉంటుంది కదా, అలా అన్నట్టు. వాటర్ తోటే కదా ఎంజాయ్ ఎండాకాలం అంటే. ఇంకా చూడండి, ఇదంతా ఎలా ఉందో, పిల్లలకి బాగుంటుంది. నేను కూడా ఇందులో ఎక్కాను. అయితే ఈ వాటరు మనకి ఏమంటారు, వాటర్లో కలుపుతారు కదా పౌడరు, ఆ పౌడర్ వాసన వస్తుందన్నమాట. నేను స్మెల్ చూసాను. స్మెల్లే కాదు, బయటికి లోపలికి అడిగట్టుగానే ఆ స్మెల్ వచ్చింది. బ్లీచింగ్ పౌడర్ స్మెల్ అన్నట్టు. బ్లీచింగ్ పౌడరే కాకుండా లిక్విడ్ కూడా ఉంటుంది అనుకుంటా, అవి కలుపుతారు అనుకుంటా ఈ వాటర్లో. అంటే చాలామంది స్నానాలు చేస్తారు కదా, ఇలాంటి జరగకుండా నీట్గా ఉండడం కోసం. నేనైతే ఇంకా ఇది మస్తుగా ఎంజాయ్ చేశాను. ఇక
ఈ 4000 టికెట్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి స్పెషల్‌గాను ఫుడ్డు అండ్ స్నాక్ కూడా కలిసొచ్చేస్తదనమాట. స్నాకు సాయంత్రం మాటలైనా, మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా తినొచ్చాళ్ళు. బయట స్నాక్ రెడీ చేస్తారు. వాళ్ళిష్టం వచ్చినంత తినొచ్చు. అది కూడా బఫెట్‌లాగా అన్నట్టు. అలాగే వాళ్ళు ఏదైనా రైడ్‌కి వెళ్ళారనుకోండి, అక్కడ క్యూ ఉందనుకోండి ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు, వాళ్ళని ఎక్కువ ఫస్ట్ పంపించేస్తారు మనకంటే. మనది 2000 కదా! మనం కొంచెం క్యూలో నించోవాలి. కానీ ఈ 4000 పెట్టి కొనుక్కున్న వారిని వెంటనే ఆ రైడ్‌లో పంపిస్తారన్నట్టు. అలా ఉంటది. డబ్బుల్ని బట్టి ఏదో పిండి కొలిది రొట్టన్నట్టు డబ్బుల్ని బట్టి కొంచెం ఆ అవకాశాలు ఉన్నాయన్నట్టు. చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి కదా పిల్లలయి, నేను తిరిగాను. ఇదైతే చాలా పెద్దగా ఉంది చూడండి. ఇదైతే నేను అస్సలు ఎక్కలేదు. మా పిల్లలు మా వారు వెళ్ళారు. ఇక్కడ నేనేం చేశానంటే ఒక అమ్మాయితో మాట్లాడుతూ వీళ్ళు క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. వీళ్ళేమో వచ్చేసారనమాట. లాస్ట్ క్లిప్పింగ్ అయితే తీశాను. ఇదిగోండి వీళ్ళైతే వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశారు. ఎందుకంటే మాది 2000 టికెట్ కాబట్టి 4000 టికెట్ వాళ్ళని వెంటనే పంపిస్తారు. మీకు అర్థమైందో ఇప్పుడు ఇలాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడు అసలు క్యూలో నుంచోవలసిన అవసరం ఉండదన్నట్టు అలాగన్నట్టు. చూడండి వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. పైనుంచి వచ్చేటప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. నేనైతే అసలు ఎక్కలేదు, భయం వేస్తుంది నాకు చూడగానే. కానీ ఎక్కుదామన్నా అక్కడ క్యూలో నుంచి అంత ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఆ చిన్న వేవ్స్ దగ్గర చాలాసేపు తడిసిపోయాను కదా. ఇక్కడ చూడండి అసలైంది ఇదే మెయిన్ హైదరాబాద్ సముద్రం. మనకైతే గోదావరిలో కాబట్టి గోదావరిలో సముద్రాలు అన్నీ దగ్గర ఉంటాయి. కానీ హైదరాబాద్కి ఇదే సముద్రం అన్నట్టు. అసలు సముద్రంలో వాటర్ ఫాల్స్ వస్తున్నట్టే, వాటర్ వేవ్స్ వస్తున్నట్టే నీట్గా మనకి కెరటాలు వస్తాయి. చాలా బాగుంటుంది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ చాలా మందికి నచ్చుతుంది. ఫైనల్గా ఇక్కడే ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. చాలామంది ఇక్కడ పిల్లలకి ఈతలు నేర్పిస్తున్నారు. మా వారికి కూడా ఈత వచ్చనమాట. మా పిల్లలకు కూడా కొంచెంసేపు నేర్పారు. ఇవి గంటకో కానీ ఒక్కోసారి వేవ్స్ వదులుతారు. అప్పటి వరకు నార్మల్గా ఇలాగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. వాటర్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారనమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఇంకా వాటర్ అంటే ఇంకా అందరికీ ఇష్టమే కదా. అందులోకి సమ్మర్ కాబట్టి వేడిని తలపించేలా ఉండకుండా చల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి సముద్రం లాగానే కెరటాలు వస్తాయి. ఒక వేవ్స్ ఆల్రెడీ అవినయి మళ్ళీ వదులుతారు. అవి 5:30కి వదులుతారనేసి అక్కడ బోర్డు పెట్టారనమాట. మా చిన్నోడికి అయితే చెవిలోకి వాటర్ వెళ్ళిపోయిందని తీసుకుంటున్నాడు. చూడండి ఇప్పుడైతే వేవ్స్ వదిలేరు. నిజంగా సముద్రానికి వస్తున్నట్టే కెరటాలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఒకటే తేడా, సముద్రం దగ్గర వేసుకుంటుంది, ఇక్కడ ఉండదు అన్నట్టు. అంతే కదా. చూడండి సముద్రం తలపిస్తలేదు, సముద్రం దగ్గరే ఉన్నట్టు, ఆ తీరాన్ని అలా సేద తీరుతున్నట్టు ఎంత బాగా వస్తున్నాయి చూడండి మనకి కెరటాలు నీట్గాను. అదే ఇంకా లోతుగా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా లోతు ఉందన్నమాట ఎదుర, అక్కడికి కూడా వెళ్ళాము. చూడండి ఏ విధంగా వస్తున్నాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హాయిగా ఈ సమ్మర్లో ది బెస్ట్ అండి. ఇంకా వండర్లా ఎవరికి పిల్లలకి మంచిగా తీసుకెళ్ళచ్చు. చాలా బాగా అనిపించింది. కొన్ని రైడ్స్ ఉన్నాయి, చాలా రకాల రైడ్స్ నేను తీయలేకపోయిన వీడియో. అలాగే దెయ్యాల గుహ అని ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ నేను తీయలేకపోయాను. ఫోన్లో ఛార్జింగ్లు అయిపోయినాయి అనమాట. ఎన్ని క్యాప్చర్ చేశానో అన్నిటిలోంచి కొంచెం మొక్కలు కట్ చేసి వీడియోని తయారు చేశాను. వీడియో 1 గంట పైన వచ్చేసింది. దీన్ని ఒక 20 నిమిషాలకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. ఇంకా లాస్ట్గా రిలాక్సింగ్ అవ్వడానికి ఇక్కడ చిన్నది చక్కగా ఈ విధంగా పడుకుని ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇవైతే కొంచెం ఒక అరగంట టైం పడుతుంది. ఫుల్గా తడిసిపోయాం కదా, ఇంకా ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టుకోవడానికి ఇక్కడ చూడండి మనకి ఏమంటారు హీటర్ జనరేట్ చేసేలాగా ఇలా ఇచ్చారన్నట్టు. చాలా ఉన్నాయి ఇలాగా, ఎక్కువ మంది జనాభా ఉంటారు కదా. చూడండి ఇది వేడిని జనరేట్ చేస్తుంది అనమాట. జుట్టు బట్టలు చక్కగా ఆరిపోతున్నాయి. ఇంకా ఆరబెట్టేసుకుని నీట్గా డ్రెస్సింగ్ చేసుకుని నైట్ వ్యూ అయితే చూడండి. ఇదిగోండి నేను చెప్పిందే జెయింట్ వీల్. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారంటే ఇంకా మీరు పెట్టిన కాస్టే వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే అది చూస్తే భయం వేసేస్తుంది. అది ఎక్కలేము అనుకుంటాం, కానీ అది ఎక్కితే అసలు భయం ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. అది అస్సలు మిస్ అవ్వద్దు. ఇదిగోండి నైట్ వ్యూ అయితే చూడండి. లైటింగ్స్ పెట్టేసి దగదగలాడిపోతుంది. ఇక్కడ పబ్ సిస్టమ్ లాగా చిన్నది పెట్టారండి. సినిమా సాంగ్స్ వేసి డాన్సులు చేస్తున్నారు. మీకు వీడియోలో వినపడుతుందా క్లిప్పింగు? ఇదిగోండి లైటింగ్ అయితే ఈ విధంగా పెట్టారు. అసలు జెయింట్ వీల్ ఎక్కడానికి అస్సలు భయపడద్దు. నేను చాలా భయపడ్డాను, కానీ అది ఎంత స్లోగా తిరుగుతుందంటే ఏదో గడియారంలో ముళ్ళు తిరిగినట్టుగా తిరుగుతుంది.
ఫస్ట్ నేను అస్సలు ఎక్కలేను అని భయమేసింది నాకు. ఇది మాత్రం ఎక్కకూడదని ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి 11 ఫ్లోర్లు పైన కట్టారనమాట ఈ జెయింట్ వీల్లు. ఇది జెయింట్ వీల్ లాగా గిరగిర తిరగదండి. మనం సిటీని ఎక్స్‌ప్లోర్ చేయడానికి అంటే నీట్‌గా ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికే తప్ప ఎక్కువ భయాందోళనకి గురి చేసినట్టు ఉండదు. ఫస్ట్ ఎవరైనా జెయింట్ వీల్ అంటే భయం కదా! నాకు కూడా భయమే. అలా భయపడకుండా దీన్ని అసలు మిస్ అవ్వకూడదు అని చెప్తున్నాను. 11 ఫ్లోర్లు పైకి మనకి లిఫ్ట్ ఉంటదనమాట. లిఫ్ట్ ఎక్కి పైకి ఎక్కాము. ఇక్కడ జెయింట్ వీల్ ఒకటే కాదు, అద్దాలు ఇలా కిందకి పడిపోతున్నట్టు అద్దాల మీద పట్టుకుని నిలబడతారు చూడండి, అది కూడా ఉంది. అది మా పిల్లలు మా వారైతే ఎక్కారు. నేను ఎక్కలేదు. నేను వీడియో కూడా తీయలేదన్నట్టు. అది సైడ్‌కి ఉంటది కదా! మనకి కిందకి పడిపోతున్నట్టు పెడతారే అది. సైడ్‌కి ఉంటది కాబట్టి వీడియో తీయడం కూడా అవ్వలేదు సరిగ్గా. తీయలేదన్నమాట. ఇంక నాకు భయమేసింది వాళ్ళు ఎలా ఉంటారా అనేసి. ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో, హైదరాబాద్ వ్యూ. ఇక్కడి నుంచి గుర్తుపట్టాలి కానీ మీకు అన్నీ కనిపిస్తాయి. హైదరాబాదు రైల్వే స్టేషను, శంషాబాద్ ఎయిర్పోర్టు అన్నీని. చూడండి ఆల్రెడీ ఎక్కేసాము. ఒక్కొక్క దాంట్లో మనకి 6 పడతారనమాట. మా ఫ్యామిలీలో 4, ఇంకో 2 బయట వాళ్ళు, మొత్తం 6 ఒక బుట్టలో అన్నట్టు. చూడండి అసలు తిరుగుతున్నప్పుడు భయం ఏమి ఉండదన్నమాట. అసలు ఈ జెయింట్ వీల్ అనే కానీ ఇది పేరు మనం వ్యూ చూడడానికే, హైదరాబాద్ వ్యూ చూడడానికే తప్ప ఇది గిరిగిరా తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి ఆ లెవెల్లో ఉండదు. ఫస్ట్ ఒక రైడ్ చూపించానే బ్రహ్మానందం గారు గుర్తొస్తారననే, అదే అసలు డేంజరు ఇక్కడ అన్నిట్లోనూ నాకు అనిపించింది. తర్వాత పైకి తీసుకెళ్ళింది ఒక రైడు, అది కూడా డేంజరు. ఇలాంటివి కొంచెం కళ్ళు ఎక్కువ తిరిగిపోతే భయపడే వాళ్ళు ఎక్కకపోతేమో మంచిది. నాకు అన్నిటికంటే నచ్చింది ఇదే. ఇది అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్వరూ కూడా. ఎంత బాగుంటుందంటే లోపలికి వెళ్ళాక మనం ఎర్త్ మీదకి వెళ్తున్నట్టు, మనల్ని ఒక శాటిలైట్ పట్టుకెళ్ళి ఆ శూన్యంలో తిప్పుతున్నట్టు, అక్కడ దిగి మనం అదంతా చూస్తున్నట్టు అసలు ఎంత భయం వేస్తుందంటే నాకు ఎంత బాగా నచ్చింది. ఇది ఎవరికైనా నచ్చుతుంది. దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇవన్నీ మనకి ఫ్రీ అన్నమాట, టిక్కెట్లోనే వస్తాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవి పిక్చర్స్ అన్నమాట. లోపలికి వెళ్ళాక మనం మిషన్లోకి ఇలా సీట్ బెల్ట్ పెడతారు, ఎక్కుతారు. పైకి చూడండి థియేటర్ లాగా ఉంది. పైకి వెళ్తామన్నమాట మనం. మొత్తం భూగోళాన్ని చూడడమే. ఇక్కడ ఏంటంటే చైర్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కరికి పట్టకపోతే అందరికీ పట్టదనమాట. ఒక ఆవిడ చాలా లావుగా ఉండడం వల్ల పొట్ట వల్ల పట్టలేదు లాకు, అందుకే ఆవిడని పంపించేశారు బయటికి. చాలా బాధేసింది నాకైతే. మనకే ఎంత బాధగా ఉందంటే ఆవిడకి ఎంత బాధేసి ఉంటుంది. అందుకే కసొచ్చేస్తుంది నాకు ఈ వెయిట్ లాస్ మీద. మరి ఇదండి మా సమ్మర్ ట్రిప్ అయితే. ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి. పిల్లలతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. సమ్మర్లో ది బెస్ట్. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.